బాబు, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, నేను తన్ని ప్రేమిస్తున్నాను. అంతేకాదు, తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఏం చెప్తున్నారు నాన్న? అమ్మ చనిపోయి సంవత్సరం కూడా కాలేదు, అలాగా కొత్త పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఈ విషయం నాకు చెప్తే నాకెలా ఉంటుందో మీరు ఒకసారి కూడా ఆలోచించలేదా? అది కాదు బాబు, ఈ విషయం చెప్తే నువ్వు చాలా బాధపడతావు. కానీ నీకు తెలియకుండా నేను ఏ పని చేయదలుచుకోలేదు. బృందా నేను పార్టీలో కలుసుకున్నాం. అక్కడ మేమిద్దరం ఒకరినొకరు తెలుసుకున్నాం. తను నాకు మంచి ఫ్రెండ్ అయింది. తనొక డివోర్సీ. మేమిద్దరం చాలాసార్లు కలుసుకున్నాం. ఒకళ్ళ గురించి ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. ఆ తర్వాతే నేను డిసైడ్ అయ్యా తనని పెళ్లి చేసుకోవాలని. నాన్న, ఇప్పుడు మీరు కూడా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంకెవరైనా వచ్చి మా అమ్మ చోట్ల అడుగు పెడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దు వద్దు బాబు, వద్దు వద్దు బాబు. నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్విక్కడే ఉండాలి. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటావు, లైఫ్లో సెటిల్ అయిపోతావు, ఇంకా కుటుంబంలో పడి బాధ్యతలు పెరిగిపోతాయి, నాకు టైం కేటాయించలేవు, అప్పుడు నేను ఒంటరివాణ్ణి అయిపోతాను. అంతేకాకుండా ఈ వయసులో నాకు ఒక తోడు కావాలి కదా. నువ్వే చెప్పు. అందుకే ఈ విషయాన్ని నేను నీతో షేర్ చేసుకున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నా. డాడీ, ఇందులో నేను అర్థం చేసుకోవడానికి ఏం లేదు. ఇక దీని గురించి నేను మీతో అసలు మాట్లాడాలనుకోవడం లేదు. బాబు, డిన్నర్ రెడీగా ఉంది. డాడీ, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. నమస్తే, నేను ఉజ్వల్ చోప్రా. నేరం ఎపిసోడ్కి స్వాగతం. మీరు చూసినట్టు చిరాగ్ వాళ్ళ అమ్మని కోల్పోయిన తర్వాత వాళ్ళ అమ్మ ప్లేస్లో ఇంకొకళ్ళు రావడం తనకి అస్సలు ఇష్టం లేదు. కానీ అతను తండ్రి అర్షద్కి తన జీవితంలో తనకు ఒక కొత్త పార్ట్నర్ కావాలని అనిపించింది. ఇంకా అతను 35 ఏళ్లు నిండిన బృందాని తన లైఫ్ పార్ట్నర్గా ఎన్నుకున్నాడు. తనకి ఆల్రెడీ డివోర్స్ అయింది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి పార్ట్నర్ కావాలి, ఎందుకంటే ఒకరికొకరికి తోడు కావాలి. కానీ ఇప్పుడు అర్షద్ ముందు ఒక ప్రశ్నే ఉంది. చిరాగ్ అతన్ని అర్థం చేసుకోగలడా? దీనికి కాలమే సమాధానం చెప్తుంది. చిరాగ్, నేను కాసేపట్లో ఆఫీస్కి బయలుదేరుతున్నాను. నువ్వు వస్తానంటే నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. నో థ్యాంక్స్ డాడ్, నేను నా ఫ్రెండ్స్తో పాటు వెళ్తాను. ఇంకా ఎన్ని రోజులు నా మీద కోపంగా ఉంటావు? అయినా ఇది న్యాయమే. ఇలా చూడు బాబు, ఒకవేళ నేను బృందాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఖచ్చితంగా చేసుకోను. తన్ని పూర్తిగా మర్చిపోతాను. కానీ బాబు, నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయకు ప్లీజ్.
డాడ్, చెప్పు బాబు. నాన్న, ఒకవేళ ఆవిడ మీకు లైఫ్ లాంగ్ ఒక తోడుగా ఉంటుందని మీకు అనిపిస్తే అప్పుడు ఓకే, మీరు పెళ్లి చేసుకోండి. కానీ డాడ్, నాకు కొంచెం టైం కావాలి టు గెట్ అలాంగ్ విత్ హర్. అండ్ వన్ థింగ్ డాడ్, ఐ విల్ నాట్ గివ్ హర్ మై మామ్స్ ప్లేస్. అండ్ తనని నన్ను నా లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పండి డాడ్. ఐ హోప్ యూ డోంట్ మైండ్. చిరాగ్, తను బృంద. బృంద, తను నా కొడుకు చిరాగ్. హాయ్. హాయ్, వెల్కమ్. ఇదే మా ఇల్లు, మన ఇల్లు. ఇల్లు మొత్తం నీకు చిరాగ్ చూపిస్తాడు. చిరాగ్ తీసుకెళ్లి చూపించు. డాడ్, అంటే నా ప్రాజెక్ట్ చేయడంలో కొంచెం బిజీగా ఉన్నాను, నేను వెళ్ళాలి.